Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఒక ఇంపార్టెంట్ రివైజ్డ్ నోటీస్ అయితే రిలీజ్ చేశారండి. ఎందుకంటే నిన్న మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని రివైజ్ చేస్తూ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. ఓకే, ఇది దేనికి అంటే మనకి కొన్ని కాలేజెస్కి ఏంటంటే పర్మిషన్స్ రద్దయ్యాయి. ఆ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వాటిని రెన్యువల్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కాలేజెస్కి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఎక్స్టెండ్ చేశారు. సో ఆ కాలేజెస్ ఏంటి, సో అసలు డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు మొదటి ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయింది, మరి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వాటిని ఎలా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఆప్షన్స్ అనేవి సింగిల్ టైం మాత్రమే ఎక్సెస్ చేస్తాం కదా, సో ఆప్షన్స్ మార్చుకోవడానికి వీలవదు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి ఆప్షన్స్ మనకి ఇచ్చిందో చూద్దాం. ఓకేనా, సో మెయిన్లీ 3 కాలేజెస్కి అయితే వీళ్ళు సీట్స్ని ఇంక్రీజ్ చేశారు. అండ్ ఒక కాలేజ్కి ఏంటంటే పర్మిషన్ని రెన్యువల్ చేశారు. ఏంటో చూద్దామండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, దీనికి ఏంటంటే 120 సీట్స్ ఉండేవి, 30 సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం వల్ల ఇప్పుడు 150 సీట్లు అయినాయి. ఇందులో అడిషనల్గా వచ్చిన ఈ 30 సీట్లలో కరీంనగర్ కోటాలో ఎన్ని సీట్లు ఉంటాయంటే 26 సీట్లు ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో మనకి ఇది పుత్తూరు మండలంలో ఉందండి, తిరుపతి జిల్లాలో. ఈ కాలేజ్లో ఏంటంటే ఇది కొత్తగా పర్మిషన్ వచ్చింది. ఓకేనా, 100 సీట్లతో. ఈ 100 సీట్లు కూడా ఏంటంటే మనకి ఇందులో 50 సీట్లు వచ్చేసి కరీంనగర్ కోట అంటే కేటగిరీ ఏకి, కేటగిరీ బికి వచ్చేసి 50 సీట్లు అయితే అలొకేట్ చేస్తారు. ఓకేనా, ఇది కొత్తగా వచ్చిన కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల, 200 సీట్ల ఇంటేక్తో అయితే ఉంది. ఇది మనకి ఇంతకు ముందు 150 సీట్లు మాత్రమే ఉండేవి. సో సీట్లు అనేవి ఎన్హాన్స్ చేశారు, 200 సీట్లకు పెంచారు. సో ఈ పెంచిన 50 సీట్లలో సగానికి సగం అంటే 25 సీట్లు అనేవి కరీంనగర్ కోట కేటగిరీ ఏకి, మిగిలిన 25 సీట్లు వచ్చేసి కేటగిరీ బి లేదంటే ఎన్ఆర్ఐ సీట్లతో ఫిల్ చేస్తారు. ఓకేనా, ఇవి ఈ 3 కాలేజెస్కి సంబంధించి కొత్తగా వచ్చిన ఎన్హాన్స్ చేసిన సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదా ఒక కాలేజ్ని రెన్యువల్ చేశారని. అది ఏంటి అంటే గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నం. యాక్చువల్గా ఈ కాలేజ్కి ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉండవేమో అనుకున్నారు. ఎందుకంటే సో కొన్ని కేసెస్ వల్ల మనకి తెలంగాణలో ఒక కాలేజ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజ్కి పర్మిషన్స్ అనేవి రద్దు చేశారు. సో వాటిని ఇప్పుడు రెన్యువల్ చేశారు. ఈ రెన్యువల్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అదనంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి 200 సీట్లు అయితే మనకి కౌన్సిలింగ్లో చేర్చబోతున్నాయి. ఇందులో 100 సీట్లు వచ్చేసి కరీంనగర్ కోట కేటగిరీ ఏ అండ్ రిమైనింగ్ వచ్చేసి కేటగిరీ బి అండ్ కేటగిరీ సిలో ఫిల్ చేస్తారు. ఓకేనా, సో ఈ అదనంగా వచ్చిన సీట్లకి మీరు కౌన్సిలింగ్లో అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే టోటల్ 35 కాలేజెస్ అండి. ఉమెన్స్కి అయితే 35. ఓకేనా, అబ్బాయిలకు వచ్చేసి 34, అమ్మాయిలకు వచ్చేసి 35. ఎందుకంటే ఒకటి పద్మావతి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, సో ఇది అమ్మాయిలకి మాత్రమే కాబట్టి 35 కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే విషయం, అబ్బాయిలకు వచ్చేసి 35, 36 కాలేజెస్ ఏమొస్తాయంటే మీరు ప్రీవియస్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన 34 కాలేజెస్ని మనమైతే చేంజ్ చేయలేం. ఓకేనా, దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ చేంజింగ్. కానీ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కొత్తగా పర్మిషన్స్ వచ్చిన ఎన్హాన్స్ చేసిన సీట్లని ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. అదేంటంటే 35వ ప్లేస్లో అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, 36వ ప్లేస్లో గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ. సో ఇవి ఆటోమేటిక్గా ఆ ప్లేసెస్లో అయితే 35 అండ్ 36 ప్లేస్లో అయితే యాడ్ అవుతాయండి. ఇక ఫీమేల్ విషయానికి వస్తే ఆల్రెడీ 35 ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 36, 37 ఆప్షన్స్లో ఈ కాలేజ్ వస్తాయి. అన్నా కాలేజ్ ఒకటి, 37వ ప్లేస్ లిస్ట్లో గాయత్రి కాలేజ్ ఒకటి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి, మనం ఏం చేయక్కర్లేదు. ఓకేనా, మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సింగిల్ టైం వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేస్తాం కాబట్టి మనకైతే రీఅరేంజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో మనకి రీఅరేంజ్ చేయడానికి అయితే పర్మిషన్స్ లేవు. సో ఎవరైనా విల్లింగ్ ఉన్నా విల్లింగ్ లేకపోయినా కూడా మనమైతే వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేయలేం. ఓకేనా, అసలు ఎవరు రీఅరేంజ్ చేయొచ్చు అంటే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి కనుక సీట్ రాకపోతే మీరైతే రీఅరేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ 2 కాలేజెస్ ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇంకొక స్పెషల్ కండిషన్ ఏంటంటే మనం మొదటి ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మనకి సీట్ వచ్చింది కానీ మనం రిపోర్ట్ చేయలేదు. సో వీళ్ళు ఏంటంటే కేవలం సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఈ 2 సీట్స్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇదొక ఇంపార్టెంట్ విషయం అండి. ఇంకా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫేజ్ 2 ఆర్ లేదంటే ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు, మొదటి ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు, సో ఎంటైర్ ప్రాసెస్ నుంచి క్విట్ అయిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్. ఓకే,
మనకి సీట్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి బ్రీఫ్గా చెక్ చేద్దాం. అడిషనల్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 26 సీట్లు యాడ్ అయినాయి. అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మనకి 50 సీట్లు యాడ్ అయినాయి. అడిషనల్ సీట్స్ పర్మిటెడ్ టు శాంతి మెడికల్ కాలేజ్ వచ్చేసి 25 సీట్లు. అండ్ అడిషనల్ సీట్స్ పర్మిటెడ్ టు గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ విశాఖపట్నానికి వచ్చేసి 100 సీట్లు. అన్ఫిల్డ్ సీట్స్ డ్యూరింగ్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. అంటే మనకి ఏవైతే సీట్స్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా మనకి స్పెషల్ కేటగిరీస్, ఆ స్పెషల్ కేటగిరీస్లో అన్ఫిల్డ్ సీట్స్ ఎన్ని అంటే 179. ఓకేనా. వేకెన్సీస్ డ్యూ టు నాన్ జాయినింగ్ అండర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. చాలామంది జాయిన్ అవ్వకపోవడం వల్ల మిగిలిపోయిన సీట్లన్నీ 74. ఇక వేకెన్సీస్ రైజ్డ్ డ్యూ టు ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్టర్ ఫేజ్ 1 కౌన్సిలింగ్. సో ఫ్రీ ఎగ్జిట్ అవ్వడం వల్ల ఎన్ని సీట్స్ వచ్చాయండి, 61 సీట్లు అయితే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో మనకి షెడ్యూల్ రివైజ్ చేశారు కదా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఆ డేట్స్ ఏంటి అంటే మనం సెప్టెంబర్ 26 సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబర్ 28 సాయంత్రం 8 గంటల వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇదండి రివైజ్డ్ షెడ్యూల్ అండ్ ఏవైతే సీట్స్ అదనంగా యాడ్ అవుతున్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో ఆంధ్రాలో మెడికల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ అడిషనల్గా యాడ్ అయిన కాలేజెస్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఆటోమేటిక్గా అవే యాడ్ అయిపోతాయి. అండ్ ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పిల్లలు అనేవాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. ఓకేనా. ఇది వాళ్ళ విషయం అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.